అన్న ఈ ధర్మస్థలి నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి ఫిలిము. అండ్ ఇందులో ఒక ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను, పెక్యులర్ క్యారెక్టర్. అండ్ అది యూత్ ఎలా స్పాయిల్ అవుతారు ఏంటి అనేది చాలా చాలా బాగుంటుంది. సినిమా కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా. సెప్టెంబర్ 4th రిలీజ్ అవుతుంది. థియేటర్కి వచ్చి చూడండి. ఓకే. అన్న చాలా పెద్ద పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు మీరు. ఇలాంటి చిన్న సినిమా టీ షర్ట్ వేసుకొని కూడా మీరు వచ్చినారు ప్రమోషన్‌కి. సో, సీరియస్‌లీ ఈ విషయంలో పడకుండా ఉండలేము. సో, ఎందుకన్నా? డార్లింగ్, డౌన్ ద లైన్ పాన్ ఇండియానా ఇంటర్నేషనల్ ఏదైనా సినిమా నేను యాక్టింగ్ చేయడానికి వచ్చాను. అది చిన్న సినిమానా పెద్ద సినిమా అనేది చూడలేం. నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఇష్టం, యాక్టింగ్ ఇష్టం. నాకు ఎక్కడ బ్యారియర్ అనేది ఏది లేదు. సో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం, ఇది చేస్తాం, ఏదైనా కెమెరా కనపడాలి రోజు నాకు. ఓకే. అన్న డ్రాగన్ ఎలా ఉండబోతుందన్న? చాలా చాలా బాగుంటుంది డార్లింగ్ సినిమా. ట్రస్ట్ మీ, చాలా మంది పెద్ద పెద్దోళ్ళు కష్టపడుతున్నారు. చాలా పెద్ద హ్యూజ్ బడ్జెట్. అండ్ ఎస్పెషలీ మా ప్రశాంత్ నీల్ గారు, ఆయన విపరీతంగా కష్టపడుతున్నాడు. సినిమా చాలా బాగుంటుంది. తారక్ కన్నా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వరు. హీరో గారికి రీసెంట్గా ఇంజురీ అయింది, అది కూడా రెస్ట్లో ఉన్నారు. వెరీ సూన్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు మళ్ళీ. సో డెవిల్ ఇస్ వార్. సో ఒక ఆడియన్గా చెప్పండి, యాక్టర్గా కాకుండా, అసలు ఆ లుక్స్ చూసినప్పుడు ఎన్టీఆర్ గారు అలా బనియన్ వేసుకుని డైలాగ్ చెప్పేటప్పుడు ఎలా అనిపించింది అన్న మీకు? ఎందుకంటే లైవ్లో చూస్తున్నారు అండ్ వీడియోస్లో కూడా చూస్తున్నారు. తారక్ కన్నా ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అండి. తారక్ కన్నా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వరు. అంటే కరెక్ట్గా, అంటే ఒక మాసీగా చెప్పాలంటే సిల్వర్ స్క్రీన్ వెలుగుతూ ఉంటుంది కింద నుంచి, అలాగా అంత బాగుంటుంది. ఓకే. సో అన్న, అంటే మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈ మనిషిలాగా చాలా తక్కువ ఉంటారు అని. నైటీ కట్టుకొని రోడ్ల మీద పరిగెత్తుతారు, శారీ కట్టుకొని అలా స్కూటీ మీద వస్తారు. ఏంటన్న సినిమా అది? దాని గురించి ఏమన్నా చెప్తారన్న? అది ఉత్తర్ ప్రశాంత్ సువర్ణ టెక్స్టైల్స్ దాని పేరు. ప్రస్తుతం యాక్చువల్లీ ఒకటి ట్రైలర్ కట్ చేసి రిలీజ్ చేసాం బయటకు, అంతే. ఇంకా షూటింగ్ ఉంది. నేను ప్రస్తుతానికి ఇందాక ఒక పాన్ ఇండియా అన్న, ఒక పాన్ ఇండియా కాదు, 3 పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాను. ఏమేం చేస్తాను చెప్పండి. డ్రాగన్ ఒకటి, భోగి శర్వా గారిది, భోగి ఒకటి చేస్తున్నాను. అండ్ బెల్లంకొండ గారిది హైందవ్. 3 పాన్ ఇండియా సినిమాలే. ఇవి అయిపోయాక నేను మళ్ళీ వస్తాను రా ప్రశాంత్, అప్పుడు దాకా హోల్డ్ చేద్దాన్ని అని చెప్పి మీకోసం ఆగాడు. ఎలా ఉంటుందన్న ఇది ప్రశాంత్ సినిమా? ఎలా ఉంటుంది? 7/G బృందావన్ కాలనీ ఎంత బాగుంటుంది, ఇది కూడా అంతే, చాలా బాగుంటుంది. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే 7G బృందావన్ కాలనీ అంటే కల్ట్ మూవీ అది. ఇది కూడా అంతే, సువర్ణ టెక్స్టైల్స్. అంటే ఒక పిచ్చోడు లవ్ చేస్తే ఎలా ఉంటుంది, వాడికి హార్ట్ బ్రేక్ అయితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. నీకు అర్థమై ఉంటుంది. నేను నైట్ వేసుకుని రోడ్డు మీద పరిగెట్టాను, అది ఎక్కడో కదా, శిల్పారామం ఎదురుకుండా పరిగెట్టాను. తెలుసా అన్న? ఇంకొకటి September 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. సో వకీల్ సాబ్లో చేశారు. సో ఏం చెప్తారు కళ్యాణ్ అన్న గురించి? నేను చెప్పేది ఏముండాలి, ఇంకా ఆల్రెడీ జనాలే డిప్యూటీ సీఎంలు చేశారు. ఇక మనం కొత్తగా ఏం చెప్తాం? అన్నయ్య ఎక్కడుండో బాగుండాలి. తొందరగా ఇంకో కుర్చీ కూడా ఎక్కేస్తే చూసేస్తారు. ఏ కుర్చీ అనుకుంటున్నారు మీరు? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అది కూడా ఎక్కేస్తే చూసేసి రిలాక్స్. ఓకే అన్న, పంజా సినిమా రిలీజ్ అవుతుంది. సో సెలబ్రేషన్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో ఏం చెప్తారన్న? ఎలా అనిపిస్తుంది మీకు? కళ్యాణ్ గారు పంజా, వాళ్ళు స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్కి ట్రీటే. అది ఇంకోసారి కాదు, ఇంకో 10 సార్లు వేసినా చూస్తారు కళ్యాణ్ అన్న ఫ్యాన్స్. ఓకే. అంటే శివన్న బిగ్ బాస్కి వెళ్తే బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారంట. సో వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అంటే మీరు చాలా బిజీగా ఉన్నారు, దానిపై ఏం క్లారిటీ ఇస్తారు? కష్టం డార్లింగ్, ఒక చోట కూర్చోలేను. ఫస్ట్ నా ఇంట్లోనే నేను ఎక్కువసేపు ఉన్నాను. ఎప్పుడు మనం బయట తిరగాలి, మనం కొంచెం ఫ్రీ, ఒక చోట ఉండలేను. అంటే వచ్చిందన్న ఆఫర్ మీకు? 1-2 సార్లు అడిగారు, బట్ ఏ సీజన్లో అడిగారు? అది గుర్తులేదు. అడిగారు, బట్ నేను అప్పుడు షూటింగ్లో ఉండి నేను వెళ్ళాలి. ఇంట్రెస్ట్ లేదు బిగ్ బాస్ మీకు? లేదు, ఇంట్రెస్ట్ లేదు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏం లేదు, సిక్. సో ఓవరాల్గా ఎలా నడుస్తున్నాయన్న మీ సినిమాలు? హీరోగా ఏమైనా చేయబోతున్నారా, లేదంటే ఒక ఆర్టిస్ట్ రన్ కాబోతున్నారా? లేదు, ప్రస్తుతానికి హీరోగా విలన్గా నీకు ఏదైనా చేస్తాను. ప్రస్తుతానికి ఈ 3 సినిమాల్లో బిజీగా ఉన్నాను. ఇవి అయిపోయి అంటే మళ్ళీ నేను అదే చెప్పాక, సువర్ణ టెక్స్టైల్స్ అది హీరోగానే చేస్తా, విలన్గా చేస్తా, క్యారెక్టర్ ప్లే చేస్తా. యాక్టింగ్ చేయాలి నాకు, అంతే. ఆ చిన్న సినిమా పెద్ద సినిమా ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ లేదు, ఏదైనా చేస్తా. ఆల్ ద బెస్ట్ అన్న. ఇంకా మీరు పెద్ద సినిమా చేస్తే మంచి హీరో కావాలన్న. ఓకే అన్న.